రాఘవం మూవీ రివ్యూ రేటింగ్ ఎలా ఉందో చూద్దాం. శారద రామం ఆమె ఆఫీస్ పనిచేసి ఉద్యోగి. నీతి నిజాయితీ తన విధులుగా నిర్వహిస్తూ లంచగొండితనాన్ని దూరంగా ఉంటాడు. రామం కుమారుడు రాఘవ అలియాస్ ధనుష్ రాజు చదువు సంధ్య లేక అల్లరి చిల్లరి బాధ్యతలు లేక తిరుగుతూ ఉంటాడు. కొడుకు రాఘవ అంటే శారదకి రామాయణకి కోపం, ద్వేషం. తన కొడుకు చేసే పనులకు సహించలేక తిడుతూ అవసరమైతే దండిస్తూ ఉంటాడు. తండ్రి కొడుకుల మధ్య సాంకేతిక సంబంధాలు కనిపించవు. ఇక నేపథ్యంలో తండ్రి శారది రామాయణాన్ని చంపేయాలని రాఘవ ప్లాన్ వేస్తాడు. కొడుకు పుట్టగానే తండ్రి శారది రామం ఏం కోరుకుంటాడు? తన ఆశయాలను విభిన్నంగా ప్రవర్తించే కొడుకును రాఘవ దారిలో పెట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? తండ్రి కోపాన్ని రాఘవ ఎలాంటి శిక్షలు అనుభవించాడు? తండ్రి కొడుకుల మధ్య ఎడబాటు, దూరం, ద్వేషం కలగడానికి ఎలాంటి సంఘటనలు కారణాలయ్యాయి? కన్న తండ్రిపై ద్వేషం పెంచుకున్న రాఘవం ఏం చేశాడు? తండ్రిపై కోపం వేసిన ఓ ప్లాన్ గురించి తన స్నేహితుడు హరీష్ ఉత్తమ్కు చెబితే అతడు ఎలా రియాక్ట్ అయ్యాడు? చివరకు తండ్రి రామం, కొడుకు రాఘవ మధ్య విభేదాలు ఎలాంటి పరిస్థితుల్లో దారి తీశాయి? ఆ భావోద్వేగ ప్రశ్నలకు సమాధానమే రామం రాఘవం సినిమా కథ. ఇక తండ్రి కొడుకుల మధ్య విభేదాలకు ద్వేషం లాంటి పాయింట్తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇక ఓవర్ గ్రీన్ లాంటి పాయింట్ను దర్శకత్వంలో అవతారం ఎత్తిన కామెడియన్ ధనుష్ ఏ విధంగా ఎంత ప్రభావితంగా చెప్పాడనే ఈ సినిమాలో ఆసక్తికరంగా అంశంగా చూడాలి. అయితే కన్న తండ్రి ద్వేషించుకునే కొడుకు కుమారుని సరైన మార్గంలో పెట్టాలని తండ్రి తపన లాంటి పాయింట్ను తీసుకొని ధనుష్ రాజ్ చేసిన ప్రయత్నాన్ని, అభిమానాన్ని, పాత్రలు రాసుకున్న విధానం వంటి నడిపించిన విధానం చూస్తే కొత్త దర్శకులకు తెరకెక్కించినట్లు ఎక్కడ కనిపించలేదు. అలాగే నటుడు దర్శకుడు సముద్రగని నుంచి రాబడుతున్న పర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్గా చెప్పుకోవచ్చు. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు భావోద్యాన్ని నింపి కథను నడిపించిన విధానాన్ని చాలా బాగుంది. దర్శకుడు 100కి 100 మార్కులు సంపాదించుకునే చెప్పవలసిందే. ఇక నటుడి విషయానికి వస్తే సముద్రగని నటన గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పాలి. ఇక దర్శకుడు బాధ్యతలతో పాటు సినిమాలో ప్రధాన పాత్రను కూడా ధనరాజు పోషించి మెప్పించాడు. అత్యంత భారమైన పాత్రలో ధనరాజు సముద్రగనితో పోటీ పడుతూ మెప్పించాడు. కథనం బాగుంది, స్టోరీ ఎమోషన్ బాగుంది, చిత్రంలో హైలైట్గా ఉన్నాయి.